భలేవాడివయ్యా, నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భలే నవ్వు తెప్పిస్తాయి. కూర్చో కూర్చో. ఏమిటి విశేషాలు? ఇరాక్ వాడు 4 స్కట్ బాంబులు వదిలేట. గాడిద గుడ్డు, అసలు విషయానికి వద్దామా అని. మీరే చెప్పాలి సార్. ఓహో సారీ, నేనే చెప్పాలి కదా. అవును, నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావా? ఏమిటయా నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి. ఏ నేను మాట్లాడకూడదా? ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? అసలు ఈ డొంక తిరుగుడంతా ఎందుకయ్యా? ఒక్క మాటలో తేల్చేస్తాను, నువ్వు నాకు నచ్చావు. నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను, నోరు మూసుకుని పెళ్లి చేసుకో. పాపా పాపా, ఏం చేస్తున్నావు అమ్మా? దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ కూడా కదా. ఏ వెధవ చేసుకుంటాడు గాని చస్తాడు. ఓహో సారీ, అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా, కరెక్ట్ గా నీకు సరిపోతుంది. ఒకసారి చూడు. అమ్మా పాప ఇలా రామ్మా. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలాంటిదే సార్. అమ్మాయి పేరు గజలక్ష్మి. బ్యూటిఫుల్. పుట్టగానే పెట్టారా సార్, లేక మధ్యలో? గాడిద గుడ్డు, ఈ డీటెయిల్స్ అని నీకెందుకయ్యా? అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చలేదని ఎలా అంటాను సార్? ఇంద్రుడు ఏనుగు, శివుడు నంది, యముడు దున్నపోతు, హిమాలయ పర్వతం. మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తిరాల్సిందే సార్. నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్? ఇంతవరకు చూసిన 20 మంది చూశాక షాక్ అయి వెళ్ళిపోయారు తప్ప ఏ విధవా నోరెత్తలేదు. నువ్వు ఒక్కడే కాస్త మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెప్పు, మా అమ్మాయిని చేసుకోవడం నీకు బెటర్ అంటావా? కాదు సార్. ఎందుకు కాదు? సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏ నేరం కింద సార్? గాడిద గుడ్డు చెప్పోయా, దీనికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే సార్, దేశంతో సహా. సెటైరా? అబ్బే సీరియస్. మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చింది? రోగం కాదు సార్, ప్రాబ్లం సార్. గాడిద గుడ్డు, ఏమిటా ప్రాబ్లం? చెప్పు చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. పెళ్ళయిందా? నేను చచ్చానమ్మను. ఈ బండదానం చేసుకోవాల్సి వస్తున్న భయపడి అబద్ధం చెబుతున్నావు. అబ్బే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది సార్. మీ మీద ఒట్టు. గాడిద గుడ్డు, నేను బండదంటే నువ్వు అంటావా? అనకూడదు సార్. మరి ఎందుకన్నావు? ఏం తోచక? తోచకపోతే తోట పని చేసుకో. నా కూతుర్ని బండది లడ్డుది అంటారని నువ్వెవరవయ్యా? పైగా పెళ్ళిందట పెళ్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను, చూపించు. ట్రాకు మార్చి కథలు చెప్పావనుకో, నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అన్పాపులర్ చేస్తాను, ఇంకా చాలా బ్యాడ్ చేస్తాను. అలాగే సార్. మరి నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగు. తప్పించుకుంటున్నాను మురిసిపోకు. శాంపిల్ గా ఓ శిక్ష. నువ్వు ఇప్పుడు మింగావే, ఆ ఫుడ్ ఖరీదు 100 రూపాయలు. అది నీ జీతంలో కట్టు. రేపొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో, నీ లైఫే కట్టు. ఇప్పుడు వెళ్ళు.